ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నటువంటి అందరి దగ్గర నుంచి మాట్లాడే అవకాశం రావడం నా దృష్టిలో నేను భావిస్తున్నాను. కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అనేక పాఠశాలలో బాగా గొప్పగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ పాఠశాల నుంచి ఎక్సెల్ అయినటువంటి డెవలప్ తీసుకొచ్చి ఇంకా స్పెషల్ కోచింగ్ ఇచ్చి గవర్నమెంట్ ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసినటువంటి రెసిడెన్షియల్ స్కూల్. కాబట్టి స్కూల్లో నాతో పాటు ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా జిల్లా శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ముఖ్యంలో మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న గారు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు ప్రీతం గారు, సీతా మహాలక్ష్మి గారు, మేమందరం కలిసి ఈరోజు మీతో కొంత సమయం గడపాలని, అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతోనే కూర్చోం. మీ అందరికీ తెలిసిందే, నూతనంగా ఈ రాష్ట్రంలో పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పడింది. పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ప్రజలంతా పోరాటం చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను, నాతో పాటు ఇక్కడికి వచ్చిన పొన్నం ప్రభాకర్ గారితో పాటు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర ప్రజలు ఇలాంటి బిడ్డల కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ఈ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. మీరు బాగా చదువుకొని ఉన్నతంగా తయారై అద్భుతమైనటువంటి మానవ వనరులుగా ప్రపంచంతో పోటీ పడితే ఈ రాష్ట్రం పోటీ పడుతుందని భావిస్తా ఉన్నాం. ఇంకోసారి రాష్ట్ర ప్రభుత్వం విద్యకి, వైద్యానికి అత్యంత నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ మంచి సౌకర్యాలతో కూడినట్టు ప్రపంచంతో పోటీ పడే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమైనా ఉంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, వాటితో పోటీ పడేటట్టుగా మన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచన. దానికోసమే రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కొత్త గ్యారంటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడానికి కూడా బడ్జెట్లో ప్రకటించింది. భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని పక్కా బిల్డింగ్ లేకపోతే ప్రభుత్వం కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా పెద్ద ఎత్తున 20 నుంచి 25 ఎకరాల్లో అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో పోటీ ఇంకా కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించిందని చెప్పడం కూడా సంతోషిస్తారు. విద్యార్థులంతా ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, కొంత కాంపిటేటివ్ మెటీరియల్ కావాలని అడిగారు. తప్పనిసరిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు అందరికీ హామీ ఇస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కూడా ఆశిస్తా ఉన్నాను. గ్రౌండ్ వాటర్ సరిగా లేదు, బోర్వెల్ వేస్తే రాదు. తెస్తున్నటువంటి మందిర వాటర్ని కెపాసిటీ పెంచుకొని
అవసరమైతే మీకు అడిషనల్గా ఒక ట్యాంక్ కట్టుకుంటే సరిపోతుంది. చర్యలు తీసుకొని నేనే చేస్తానని కూడా మీ అందరూ ఆశిస్తాం. అలాగే కాంపిటేటివ్ మెటీరియల్స్ సంబంధించి చాలా స్పష్టంగా నేనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ అద్భుతమైనటువంటి కాంపిటేటివ్ మెటీరియల్ ఎక్కడ దొరికినా కాంపిటేటివ్ స్పిరిట్ తో కోచింగ్ ఇచ్చేటువంటి లెక్చరర్స్ ఎక్కడ దొరికినా వాళ్ళందరినీ హైర్ చేసి మన పిల్లలకు అందించాలనేటువంటి ఆలోచన అందరూ కూడా ఆలోచన చేశారు. చేస్తారు తప్పనిసరిగా ఈ రెండు కోరికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేర్చు దానికి అందరూ చెప్తూ మేమందరం కోరుకునేది ఒకటే. ఈ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఎన్నో ఆలోచనలు కోరికలతో మిమ్మల్ని విశ్వసిస్తున్న చేశారు. ఈ తల్లిదండ్రుల ఆలోచనలు కోరికలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మీ అందరికీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి మీ అందరినీ మంచి బంగారు భవిష్యత్తు చూస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం కళలు పెట్టుకోవాలి. ఆ కళలు నిజం చేయడం కోసం ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరు ప్రత్యేక దృష్టితో తపస్సులాగా మీ విద్యపై దృష్టి సారించి బాగా చదువుకోవాలని మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా అద్భుతంగా సాధించాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆశిస్తాం. చాలా కూడా మీకు ఏదైనా సమస్యలు ఏమున్నా కానీ భవిష్యత్తులో మేమంతా మంత్రులందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా విజిట్ చేస్తాం, పర్యటన చేస్తాం. హాస్పిటల్స్ విద్యా వ్యవస్థలని ప్రక్షాళన చేస్తాం, పర్యటన చేస్తాం. ఈ సమస్యలు తెలుసుకుంటాం, ఆ సమస్యల పరిష్కారం కోసం మా ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల దాకా